మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ప్రముఖ తెలంగాణ వైతాళికులు డాక్టర్ కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మరియు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవిలు ఘనంగా నివాళులు అర్పించి కాళోజీ సామాజిక పౌర హక్కుల సాహిత్య ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను కొనియాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రముఖ తెలంగాణ వైతాళికులు డాక్టర్ కాళోజీ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మరియు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవిలు ఘనంగా నివాళులు అర్పించి కాళోజీ సామాజిక పౌర హక్కుల సాహిత్య ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను కొనియాడారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ నికాసైన తెలంగాణవాదిగా సరళమైన భాషలో అనునిత్యం తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలా కవిత్వం రాస్తూ చైతన్యపరిచిన వైతాళికుడని కొనియాడారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణప్రియ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేక గౌరవం దక్కిందంటే దానికి కారణం కాళోజీ అని ఆయన కొనియాడారు. కాలాన్ని ఎదిరించి నిలిచి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో కాళోజీ పాత్ర అని తెలియజేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచిన కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం శుభ సూచకమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రసంగకర్తగా విచ్చేసిన తెలంగాణ జీవకవి మోనాసు వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ యాస భాషలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవి కాళోజీ గారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ మధు, లక్ష్మిల్లా, వివిధ శాఖల అధ్యాపకులు డాక్టర్ శ్రావణ్, డాక్టర్ షరీఫ్, తెలుగు అధ్యాపకులు గంగాధర నరసింహం, డాక్టర్ ఎం ఆనంద్, డాక్టర్ అనితా కుమారి, డాక్టర్ మద్దిరాల సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధ్యాపకులు పాల్గొన్నారు.